నమస్తే వెల్కమ్ టు రైట్ యాంగిల్. జమిలి ఎన్నికల ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాల పరిశీలనకు ఏర్పాటు చేసిన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ సమర్పించిన నివేదికకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. దీంతో జమిలి ఎన్నికల ప్రక్రియలో ఒక అడుగు ముందుకు పడినట్లయింది. జమిలి ఎన్నికల చర్చ ఈనాటిది కాదు. సుమారు 4 దశాబ్దాలుగా ఎన్నికల ప్రక్రియలో మార్పు గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిపాదనలు ప్రత్యామ్నాయాలు వస్తూనే ఉన్నాయి. 1983లో జమిలి ఎన్నికలు జరపాలని ఎన్నికల సంఘం సూచించింది. 1999లో లా కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల చట్ట సంస్కరణలపై 170వ నివేదికను సమర్పించింది. ఆ తర్వాత 2018లో మరోసారి లా కమిషన్ ఆఫ్ ఇండియా జమిలి ఎన్నికలపై నివేదిక విడుదల చేసింది. చివరిగా ప్రధాని నరేంద్ర మోదీ 2019లో ఈ చర్చకు ముక్తాయింపుగా ఎర్రకోట సాక్షిగా స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో దేశమంతటా ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 1, 2023న మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ఒక దేశం ఒకే ఎన్నికపై కమిటీ ఏర్పాటైంది. 2 సెప్టెంబర్ 2023న కమిటీ సభ్యులను ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు అధ్యయనం చేసేందుకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పడిన కమిటీ 18,626 పేజీల నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. వివిధ రాజకీయ సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకుని సమగ్రంగా చర్చించి ఈ నివేదికను తయారు చేశారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నివేదిక రూపొందించే క్రమంలో దేశంలో వివిధ రాజకీయ పక్షాలను నేరుగా సంప్రదించారు. 47 రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను వెల్లడించాయి. 32 రాజకీయ పార్టీలు జమిలి ఎన్నికలకు మద్దతు ప్రకటించాయి. ప్రజల నుంచి 21,558 ప్రతిస్పందనలు రాగా వాటిలో 80% మంది జమిలి ఎన్నికలకు అనుకూలంగా ఉన్నారు. నివేదికలో 4 మాజీ ప్రధాన న్యాయమూర్తులు, 4 మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్లతో సహా న్యాయ నిపుణులు అభిప్రాయాలను కూడా సేకరించారు. అసోచామ్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ వంటి అగ్రశ్రేణి వ్యాపార సంస్థలు, ప్రముఖ ఆర్థికవేత్తలతో కలిసి చర్చించారు. భిన్న వర్గాల, పార్టీల, సంస్థల అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత తుది నివేదికను మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించారు. అసలు ఎందుకీ జమిలి ఎన్నికలు చూద్దాం. దేశవ్యాప్తంగా ప్రతి ఏటా ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. వీటి ప్రభావం దేశ ప్రగతిపై పడుతోంది. ఈ విడతల వారి ఎన్నికల తతంగం నుంచి బయటపడాలంటే జమిలి ఎన్నికలే శరణ్యమని ప్రధాని నరేంద్ర మోదీ అనేక సందర్భాల్లో వెల్లడించారు. పదే పదే ఎన్నికలు నిర్వహించడం వల్ల నిర్వహణ వ్యయం తడిసి మోపెడవుతోంది. ఉదాహరణకు 2009 లోక్సభ ఎన్నికలకు 1115 కోట్లు, 2014లో 3870 కోట్లు ఖర్చు కాగా 2019లో ఈ ఖర్చు 10,000 కోట్ల రూపాయలకు పెరిగినట్లు అంచనా. ఇక శాసనసభ ఎన్నికల నిర్వహణను కూడా పరిగణలోకి తీసుకుంటే ఒక్కొక్క రాష్ట్రానికి 300 కోట్లు ఖర్చవుతుందనుకుంటే మొత్తం 28 రాష్ట్రాలకు గాను 8,400 కోట్లు ఖర్చవుతుందని అంచనా. కేవలం ఖర్చు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఏడాది పొడవునా ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉండడం వల్ల ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఆటంకం కలుగుతోంది. జమిలి ఎన్నికలు ఓటర్లకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల పోలింగ్ శాతం పెరుగుతుందంటారు నిపుణులు. ఒకప్పుడు మన దేశంలో జమిలి ఎన్నికలు జరిగిన మాట వాస్తవం. 1951లో తొలిసారి సాధారణ ఎన్నికలు ఈ తరహాలోనే జరిగాయి. ఆ తర్వాత 1967 వరకు 3 దఫాలు ఇదే తరహాలో ఎన్నికలు జరిగినా 1970లో కాల పరిమితి ముగియకుండానే లోక్సభ రద్దు కావడంతో జమిలి ఎన్నికలకు బ్రేక్ పడింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదట ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత 1957, 1962, 1967లో లోక్సభ, విధానసభ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. 1983లో భారత ఎన్నికల సంఘం అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వానికి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే ప్రతిపాదన ముందుంచింది. ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని 1999లో లా కమిషన్ సూచించింది. 2014లో బీజేపీ తన మేనిఫెస్టోలోనూ ఈ అంశాన్ని పేర్కొంది. 2016లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని లేవనెత్తారు. మరుసటి ఏడాది నీతి ఆయోగ్ ఒక నివేదిక సమర్పించింది. జమిలి ఎన్నికల కోసం 5 రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుందని 2018లో లా కమిషన్ చెప్పింది. 2019లో మోదీ నేతృత్వంలోని బీజేపీ మళ్లీ గెలిచినప్పుడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయగా ప్రతిపక్షాలు బహిష్కరించాయి. అప్పటి నుంచి అడపా దడపా ఒకేసారి ఎన్నికల నిర్వహణ అనే అంశం తెరపైకి వస్తున్నా మోదీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారంలోకి వచ్చాక దీనిపై కసరత్తు మొదలైంది.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో నియమించిన కమిటీ కూడా జమిలి ఎన్నికలకు జై కొట్టింది. లోక్సభ, శాసనసభ ఎన్నికలను కలిపి నిర్వహించిన 100 రోజుల తర్వాత స్థానిక ఎన్నికలు జరపాలని సిఫారసు చేసింది. ఎన్నికల సంఘం, లా కమిషన్ ఇప్పటికే ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. అయితే జమిలి ఎన్నికల నిర్వహణ అంత తేలిగ్గా అమల్లోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు. లోక్సభ, శాసనసభ ఎన్నికలు ఒకేసారి జరిపేందుకు రాజ్యాంగ సవరణలు అవసరమవుతాయి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి. జమిలి బిల్లు పాస్ కావాలంటే పార్లమెంట్ ఉభయ సభల్లో చెరో 67% మంది సభ్యులు ఆమోదముద్ర వేయాల్సి ఉంది. అలాగే సగం రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఆమోదించవలసి ఉంటుంది. ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉంది చూద్దాం. ప్రస్తుతం ఎన్డీఏకు లోక్సభలో ఉన్న బలం 61%, రాజ్యసభలో అయితే అది కేవలం 38%. అదలా ఉంచితే కాంగ్రెస్ సహా ఇతర విపక్ష పార్టీలు, ప్రాంతీయ పార్టీలు జమిలి ఎన్నికలను నిరాకరిస్తామని బాహాటంగానే ప్రకటించాయి. అంతేకాదు నియంతృత్వ పోకడగా, ఫాసిజంగా కూడా అభివర్ణిస్తున్నాయి. విపక్షాలకు ఆచరణాత్మక దృష్టి లేకపోవడం, ప్రజాధనం విషయంలో జవాబుదారీతనం లేకపోవడం కారణంగా జమిలి ఎన్నికలను తిరస్కరిస్తున్నాయని చెప్పక తప్పదు. ఒకేసారి లోక్సభకు, శాసనసభకు ఎన్నిక జరిగితే ప్రజలు ఏదో ఒక పార్టీకి లేదా కూటమికే పట్టం కట్టే అవకాశాలు ఉంటాయన్నది ప్రాంతీయ పార్టీల భయం. వేర్వేరుగా జరిగితే ఒకే పార్టీని ఎన్నుకునే అవకాశం ఉండదు అనే వాదనను తరచూ ప్రతిపక్షాలు వినిపిస్తున్నాయి. ఒకే పార్టీకి వేసినా, వేరు పార్టీలకు వేసినా అది ప్రజా తీర్పే కదా అనే ఇంగితాన్ని మన రాజకీయ పార్టీలు విస్మరిస్తున్నాయి. జాతీయ పార్టీలతో పోటీపడి ఎన్నికల ఖర్చు భరించలేము అనే చవకబారు వాదనను కూడా తెరపైకి తెస్తున్నాయి. ఇలాంటి కారణాల వల్ల ప్రాంతీయ పార్టీలు కలిసి వచ్చే అవకాశం అంతంత మాత్రమే. ప్రధాని నరేంద్ర మోదీ గత నెల ఎర్రకోటపై చేసిన 15 ఆగస్టు ప్రసంగంలో జమిలి ఎన్నికల ఆవశ్యకతను వివరించారు. తరచుగా జరిగే ఎన్నికలు దేశాభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తున్నాయని ఆయన పునరుద్ఘాటించారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తన మేనిఫెస్టోలో ఇచ్చిన కీలక హామీల్లో జమిలి ఎన్నికలు కూడా ఒకటి. ప్రధాని నరేంద్ర మోదీ సుదీర్ఘకాల ఆకాంక్షగా ఉన్న జమిలికి దాదాపుగా అధికారిక ముద్ర పడినట్లే. ఇక దీనికి సంబంధించిన న్యాయపరమైన, చట్టపరమైన, సాంకేతిక విషయాలు ప్రస్తావనకు రావడమే తరువాయి. దేశంలోని 3 అంచెల ప్రభుత్వ వ్యవస్థకు ఎగువ సభ, దిగువ సభలతో పాటు రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక సంస్థలు ప్రాతిపదిక అవుతాయి. స్థానిక సంస్థలలో మున్సిపాలిటీలు, పంచాయతీలు అనుసంధానంగా ఉంటున్నాయి. వీటిని పరిశీలించి ఇప్పుడున్న చట్టాలను సవరించి దేశంలో ఏకకాల ఎన్నికలకు అనుమతి కల్పించేందుకు చట్ట పరిధిలోకి తీసుకువచ్చేందుకు లా కమిషన్ చర్యలు తీసుకోనుంది. దేశంలో జమిలి నిర్వహణకు ఇదే కీలకమవుతుంది. ఇక దేశంలో జమిలి ఎన్నికల తర్వాత హంగ్ అసెంబ్లీలు ఏర్పడితే అవిశ్వాస తీర్మానాలు తలెత్తినప్పుడు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక నిబంధనలను రూపొందించే అవకాశం కనిపిస్తోంది. దేశంలో జమిలి నిర్వహణకు కోవింద్ కమిటీ ఎటువంటి కాలపరిమితి విధించలేదు. అయితే జమిలి ఎన్నికల నిర్వహణకు ఒక అమలు బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని కోవింద్ కమిటీ ప్రతిపాదించింది. ఇక ప్యానెల్ సూచించిన దాని ప్రకారం జమిలి నిర్వహణ జరగాలంటే ఏకంగా 18 రాజ్యాంగ సవరణలు జరగాల్సి ఉంటుంది. సమాఖ్య వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వాల మాటకు విలువ ఉంటుంది. వాటిని ఒప్పించాల్సి ఉంటుంది. జమిలి కోసం కాలపరిమితిని కుదించడాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించేలా చేయాల్సి ఉంటుంది. రాజ్యాంగ సవరణలకు పార్లమెంట్ 2/3 మెజారిటీ అవసరమవుతుంది. దేశంలోని సగం రాష్ట్రాల అసెంబ్లీల ఆమోద తీర్మానం ఉండాల్సి ఉంది. రాజ్యాంగంలోని లోక్సభ, రాజ్యసభల కాల పరిమితికి సంబంధించిన 83వ అధికరణాన్ని సవరణకు ప్రతిపాదించాలి. రాష్ట్రాల అసెంబ్లీ గడువుకు సంబంధించిన 172 క్లాజ్ 1 అధికరణాన్ని సవరించాలి. రాష్ట్రపతి పాలనకు సంబంధించిన 356 అధికరణాన్ని కూడా సవరణ జాబితాలో చేర్చాలి. రాష్ట్రాల అసెంబ్లీల ఆమోద ముద్ర అవసరం లేని సవరణలను కోవింద్ నివేదిక ప్రతిపాదించింది. దీంతో లా కమిషన్ సంబంధిత ఎన్నికల ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు వీలు ఏర్పడుతుంది. ఇక ఈ ఎన్నికల ప్రక్రియకు రాజ్యాంగ సవరణ బిల్లు కీలక ఘట్టమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ బిల్లు ఆమోదానికి ప్రతిపక్షాలు కూడా సహకరిస్తే ఇక జమిలి నిర్వహణ మరింత వేగవంతమవుతుంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు స్థానిక ఎన్నికలు జరిగే దేశాలు ప్రపంచంలో చాలా తక్కువ. బెల్జియం, స్వీడన్, దక్షిణాఫ్రికా దేశాలు జమిలి ఎన్నికలు నిర్వహిస్తాయి. కానీ జనాభా పరంగా ఇవి ఇండియా కంటే చాలా చిన్న దేశాలు. పొరుగు దేశం నేపాల్కు కూడా జమిలి ఎన్నికలు నిర్వహించిన అనుభవం ఉంది. అక్కడ 2015లో కొత్త రాజ్యాంగం ఆమోదం పొందినప్పుడు 2017 ఆగస్టులో ఏకకాలంలో ఎన్నికలు జరిగాయి. మొత్తంగా దేశ ఎన్నికల చరిత్రలో కీలక సంస్కరణకు మోదీ ప్రభుత్వం నడుం బిగించింది.
ఒకవేళ జమిలీ ఎన్నికల నివేదిక ముసాయిదా రూపు తీసుకుని ఉభయ సభల ముందుకు వెళ్లి ఆమోదానికి నోచుకుంటే మోదీ హయాంలో జరిగిన మరో చారిత్రక సంస్కరణగా ఇది చరిత్రలో నిలిచిపోతుంది. దేశ ఎన్నికల ముఖ చిత్రాన్నే మార్చుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.